దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న హెల్ప్ ద బ్లైండ్ సంస్థ విశాఖలో అంధ విద్యార్థుల పాలిట ఆశాజ్యోతిగా నిలుస్తోంది. వారికి ఆర్థిక భరోసాను కల్పించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ప్రతిభకు ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని వారిలో కల్పించేలా ప్రోత్సాహకాలను అందిస్తోంది. దీంట్లో భాగంగా కృష్ణా కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులను అందించింది. ఈ కార్యక్రమంలో సంస్థ వాలంటీర్ నారాయణరావు, ఏపీ ఛాంబర్ సబ్ కమిటీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ సత్యశ్రీ, రోటరీ క్లబ్ వాల్తేర్ అధ్యక్షులు భాస్కరరావు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా 3500 మంది దృష్టిలోపమున్న విద్యార్థులకు స్కాలర్షిప్పులను అందించామని చెప్పారు. ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఏటా స్కాలర్షిప్పులను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు రోటరీ క్లబ్ వాల్తేర్ సహకారాన్ని తీసుకున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ వాల్తేర్ అధ్యక్షులు భాస్కరరావు మాట్లాడుతూ, విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్షిప్పులను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ సంస్థ ద్వారా విశిష్ట సేవలను అందిస్తున్న సంస్థ వాలంటీర్ నారాయణరావును ఘనంగా సత్కరించి అభినందించారు. ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్ ద్వారాను, రోటరీ క్లబ్ వాల్టేర్ ద్వారాను, అలాగే స్కిల్ డెవలప్మెంట్ విశాఖపట్నం ఛాంబర్స్ వారి ద్వారాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విజువల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులకి కళాశాలలో మరి కొంతకాలంగా హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు మరి సత్యశ్రీ గారు వారు కూడా ఇచ్చేసి, అలాగే రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు కూడా ఇచ్చేసి విద్యార్థులతో చర్చించారు. వాళ్ళని ప్రోత్సహించడానికి చక్కని ప్రోత్సాహకరమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంతేకాదు ఈ కళాశాలలో హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్ ద్వారా విజువల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థుల కోసం కంప్యూటర్స్, ఒక ల్యాబ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలని వారు ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని ఏర్పాటు చేస్తారు. వాళ్ళకున్న ఈ విజువల్లీ ఇంపైర్డ్ ఇది కానీ, లేకపోతే వాళ్ళకున్న అనేక రకాల ఆటంకాలు కానీ, వాళ్ళ అభివృద్ధికి కానీ ఎదుగుదలకు కానీ ఆటంకాలు కాకుండా ఉండాలని, వారికి అవసరమైన చేయూతను అందించడానికి వారి సహకారాన్ని మా కళాశాలకు అందిస్తూ ఉన్నారు. ఈ కళాశాలలో ఈ కార్యక్రమాలన్నిటినీ డాక్టర్ పి ధనలక్ష్మి గారు, అలాగే తేజస్విని గారు వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థులకి ఈ సంవత్సరం దాదాపుగా 1,70,000 రూపాయల దాకా ఆర్థిక సహకారాన్ని ఈ సంవత్సరం అందించారు 12 మంది విద్యార్థులకి. వారందరూ కూడా వారి చదువు కోసం పుస్తకాలు కొనుక్కోవటానికి వాటిని వాడుకుంటూ ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు కానీ వారు చేస్తున్న అనేక కార్యక్రమాలతో పాటుగా ఇటువంటి ఎన్జిఓస్ ద్వారా, మరి రోటరీ క్లబ్ ద్వారా వారిని అందించే సహకారం విద్యార్థులు వారి కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ కళాశాలకు అందిస్తున్న ఈ సహకారాన్ని బట్టి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి నేను వాలంటరీగా పనిచేస్తూ విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్కి స్కాలర్షిప్లు అరేంజ్ చేద్దామని చెప్పేసి మంచి మనసుతో నేను పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్కాలర్షిప్ 12,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తున్నాం. అదే కాకుండా వాళ్ళు కానీ హాస్టల్లో ఉన్నట్లయితే 30,000 వరకు లిమిట్ ఉంటుంది. 20,000 అయినా సరే, 10,000 అయినా సరే వాళ్ళకి ఇస్తాం. ఈ 12,000 కాకుండా పిల్లలు బాగా చదువుకొని 80% మార్క్ తెచ్చుకుంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా కూడా వాళ్ళకి మేము ఇవ్వడానికి ఇస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చేసాం కూడా కొంతమందికి. ఇక్కడ టోటల్ వైజాగ్లో ఉన్న కాలేజెస్లన్నీ తిరిగితే నాకు 40 మంది దొరికారు ఈ సంవత్సరం. అలాగే ఇంకా ఎక్స్టెన్షన్గా వెళ్ళాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కవర్ చేయాలనుకుంటున్నాం. దానికి వాలంటీర్స్ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. ప్రతి డిస్టిక్లో ఒక వాలంటీర్ ఉంటే అది సంవత్సరానికి ఒక నెల రోజులు పని చేస్తే వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మేము ఇంటర్మీడియట్ నుంచి పీజీ లెవెల్ వరకు ఈ స్కాలర్షిప్ దొరుకుతుంది. హెల్ప్ ది బ్లైండ్ ఈస్ ఇన్ మెడ్రాస్ అండి, మెడ్రాస్లో ఉంది. వాళ్ళకి ట్రస్టీస్ ఉన్నారు.
మన దీపా కృష్ణమూర్తి గారి ఫౌండరు, తర్వాత శివాజీ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ట్రస్టీస్ మాట. వాళ్ళు మంచి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో అంతమందికి స్కాలర్షిప్లు మేము ట్రై చేయగలము. కాబట్టి దయచేసి వాలంటీర్గా ఎవరో వచ్చినట్లయితే నన్ను కాంటాక్ట్ చేయండి 7981483735కి. నేను ఎలా చేయాలనేది చెప్తాను. ఒక నెల రోజులు ఆ కాలేజీలో ఐడెంటిఫై చేసి పనిచేసినట్లయితే ఆ పిల్లలందరికీ స్కాలర్షిప్ వస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు మా రోటరీ క్లబ్ వాల్టర్ ఈ విషయంలో కొంచెం ప్రాముఖ్యత తీసుకొని వాళ్ళు సేవను కోఆర్డినేట్ చేస్తూ ఈ పిల్లలందరినీ విశాఖపట్నంలో ఎంతమంది బ్రాంచ్లు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మేము అందరం కలిసి ఒక 100 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వాలని ఈ మధ్యలో డిఈడి వాళ్ళకి ఇద్దరికి ఇచ్చామండి, ఎంఏ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాం ఆంధ్ర యూనివర్సిటీలో. అలాగే మన విజయనగరంలో 8 మందికి ఇచ్చాం. ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ వాళ్ళు 3, మళ్ళీ కొత్తగా జాయిన్ అవ్వడం 2, 5కి ఇచ్చాం. బీఈకే కాలేజ్లో 1కి ఇచ్చాం. అలాగే ఎంతమంది వచ్చినా సరే మనం ప్రయత్నాలు చేసి వాళ్ళకి ఇవ్వడానికి మాకు అవకాశం ఉందండి. హెల్ప్ ద బ్లైండ్ హెడ్ ఆఫీస్ ఎట్ మెడ్రాస్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. ఆఫీస్ అక్కడికి మెడ్రాస్లో ఉంది. వీళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో వాటికి ప్రతిసారి మేము వాళ్ళకి మెసేజ్లు పంపుతాం, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయని. వాళ్ళకి కావాల్సిన సేవలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా చేయడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒకటే చెప్పవలసింది ఏంటంటే ప్రతి విజువల్ ఇంపైర్డ్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి నాకు చెప్పినట్లయితే నేను ఫాలోఅప్ చేసుకుంటాను వైజాగ్లో. మేము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్స్ కి, అదర్ చిల్డ్రన్స్ కి అందరికీ చాలా ఇండస్ట్రీస్ లో రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళలో ఏదైనా లోటుపాటు ఉన్నా, స్కిల్ డెవలప్మెంట్ అవసరం ఉన్నా ఆ సెక్షన్ లో స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి అందులో ఉపాధి కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం అండి. సో ఇవాళ ఇక్కడికి వచ్చాను, చాలా మంది పిల్లల్ని చూశాను. వాళ్ళకి ఒక ఎంకరేజింగ్ మోటివేషనల్ సెక్షన్ గా చెప్పాము ఇవాళ మేము స్కిల్ డెవలప్మెంట్ అన్నది. అంటే ఈ నినాదంతో వెళ్తున్నామండి, డిజబిలిటీ ఇస్ నాట్ ఎన్ ఇన్ఎబిలిటీ అన్న ఒక నినాదంతో వెళ్తున్నాము. సో వీ వాంట్ దెమ్ టు స్టాండ్ ఆన్ ద లెగ్స్ అండ్ వీ వాంట్ టు హెల్ప్ దెమ్. వాళ్ళకి అన్ని విధాలా సహకరించి ఎందులో వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ టాలీలో అవసరం ఉంటే టాలీలో ఇచ్చేలాగా, వేరే వాటిలో కంప్యూటర్ శిక్షణలో కావాలంటే వాటిల్లో శిక్షణ ఇచ్చేలాగా ఏపీ ఛాంబర్స్ పాటుపడుతుందండి, దానికోసం కృషి చేస్తుంది. సో మేము అండర్ మా విశాఖపట్నం జోన్ చైర్మన్ అయిన శోభన్ ప్రకాష్ గారి గైడ్ లైన్స్ లో ఐఎమ్ యాజ్ ఎ సబ్ కమిటీ చైర్మన్ గా చెప్తున్నానండి. సో వి విల్ బి గైడింగ్ దట్. ఈరోజు ఈ కృష్ణా కాలేజ్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ హెల్ప్ ది బ్లైండ్ అనే ప్రోగ్రామ్కి మేము ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మా క్లబ్ తరఫున నారాయణరావు గారు ఆల్రెడీ ఈ హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆల్రెడీ మేము ఇప్పుడు చాలా సేవలు చేస్తున్నాం. అలాగే బ్లైండ్ చిల్డ్రన్కి మేము ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళకి మా ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ, వాళ్ళు డెవలప్మెంట్ స్కిల్స్ బాగున్న వాళ్ళకేమో జాబ్స్, అలాగే 80% వచ్చిన వాళ్ళకి మేము 12,000 ప్లస్ ఇంకా వాళ్ళకి 80% మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా దానికి ఒక 5,000 కలిపి డబ్బులు కూడా ఇస్తున్నాం. అలాగే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. అలాగే రోటరీ క్లబ్ తరఫు నుంచి కూడా మేము ఇప్పుడు అన్నిదా వాళ్ళకి సేవ చేస్తామని చెప్పాము. అది ఎప్పుడు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే మా రోటరీ తరఫు నుంచి మేము వాళ్ళకి సేవలు అందించి వాళ్ళ ఫ్యూచర్ బాగుండడానికి తోడ్పడతాం. ఇప్పుడు కృష్ణా కాలేజీలో ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్స్, గర్ల్స్కి వాష్రూమ్స్ కూడా లేవన్నారు. అంటే అమ్మాయిలు ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ అమ్మాయిలు 1000 మంది ఉన్నారు. ఉన్న వాష్రూమ్స్ 200 మంది అమ్మాయిలకి అలాగే సరిపోతుందని ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ద్వారా మాకు ప్రిన్సిపల్ గారు చెప్పారు. అయితే దానికి కూడా మేము సహకారం అందిస్తామని చెప్తాం. దానికి ఆయన తగినట్టు స్థలం చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు మేము కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందించి ఆ వాష్రూమ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్తాం. ఉన్న వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. దానికి మా తరఫు నుంచి ఇప్పుడు ఏపీ ఛాంబర్స్ నుంచి మాకు సత్యశ్రీ గారు వచ్చారు. ఆవిడ ఏపీ ఛాంబర్స్ చైర్పర్సన్. ఆవిడ ద్వారా మేము స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఉద్యోగాలు అవి వాళ్ళకి మేము ఇప్పిస్తాం. వాళ్ళ స్కిల్స్ బట్టి, వాళ్ళు చదువుకున్న దీన్ని బట్టి మేము వాళ్ళకి ఆ ప్రోత్సాహం కూడా అందిస్తామని చెప్తాం.